నేను రా. నువ్వేట్రా నా ఇంటికి పడ్డావు? రే నిన్ను గుబ్బాడోళ్ళు చెట్టు కట్టేసి పిచ్చి కొట్టుడు కొట్టారట కదా, చూద్దామని వచ్చా. పోనీ నీకు శాంపిల్ చూపించమంటావా? ఏటకారం. రే అంత బాగా కొట్టారేట్రా, ఊళ్ళో మంచి టాక్ వచ్చింది. అప్పుడే టాక్ ఊళ్ళో వరకు వెళ్ళిపోయిందా? అవునా, ఇంత ఇటు ఎక్కడికి వెళ్తాం? మర్డర్ చేసిన తాతోరగాడి ఆన్ని పట్టుకోవడానికి లాడ్జ్కి వెళ్తున్నా. 12 డబ్బులు రెడీగా పెట్టుకో, సాయంత్రం వచ్చి పట్టుకెళ్ళిపోతాను. డబ్బులు నా కోటు దొబ్బేసింది తాతారావు గారు అనమాట. ఆ లాడ్జ్కి వెళ్ళాలి. సంతోషి ఏంటి మధ్య పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మానేశారా? చూడు, నీకు 3 విషయాలు చెప్పాలి. 1, వాడు అస్సలు ఇక్కడికి రాడు. 2, ఆడికి మర్డర్ చేసేంత సీన్ లేదు. 3, ఇంకోసారి నువ్వు నాకు కనబడకు. సుబ్బారావు, మా జీవితం నీ 1 2 3 అంట. మా జీవితం ఎవరి మోన్ చూసారా? పొద్దున్నే అన్నొచ్చి మీద పడుతున్నాయి. కళ్ళు కనపట్లేదా? కళ్ళజోడు పెట్టుకుని చావరా? అందాదున్నే ఎలా? నువ్వు హాయ్ సంతోషి. బంగారాజ్ గాడేడి మళ్ళీ మిస్ అయిపోయాడు. నా కోటు, నా కోటు. అర్థం చేసుకో. ఇప్పుడు నేను నిన్ను నమ్మాలి. నమ్మవే, నీకు దండం పెడతాను. అక్కర్లేదు, బస్ ఎక్కిస్తాను పద. బస్ ఎక్కించిన నువ్వెందుకు? వస్తాను పద. వైజాగ్ ఒక టికెట్ ఇవ్వరా? ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుందో అక్కడికి ఒక టికెట్. నువ్వు బాగా చదువు, డిగ్రీ మాత్రం పాస్ అవ్వాలి. సరే బాయ్. ఆంటీ కొంచెం పక్కా జరగరా? నేను జరగను అంకుల్. మేడం కొంచెం పక్కా జరగండి మేడం ప్లీజ్. అలా చెప్పు. థ్యాంక్స్ బట్ నో థ్యాంక్స్. బాటిల్ నోట్లో పెట్టావా? అయితే మళ్ళీ పెట్టుకో, నాకొద్దు. హలో హలో. నువ్వు పడుకోవద్దు, నాకు కూడా నిద్ర వస్తుంది. పడుకోవద్దని చెప్పానా? అనియా అనియా, బొస్సా పనియా, అర్జెంట్ అనియా. దిగు. మనం ఎక్కడికి వెళ్తున్నావు? మనం కాదు, నేను వైజాగ్ వెళ్తున్నా. నువ్వు వైజాగ్ వెళ్తుంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను? తెలీదు. వరం, గోదావరి వెళ్ళిపోయింది, నువ్వు వస్తావా రావా? తిడితే తిట్టావు గాని వచ్చిన పని గుర్తు చేసావు. వచ్చేస్తున్నా. బండాపాయ యారా, మీరెవరో వైజాగ్ వరకు రారా? మధ్యలో దిగిపోతారా? ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటి? నా పక్కన నిద్రపోతుందని చెప్పానా? చెప్పానా? చెప్పానా నీకు? చెప్పానా? నా ప్లాన్ మొత్తం దొబ్బేలాగా చేసావు, దొబ్బేలాగా చేసావు, దొబ్బేలాగా చేసావు. ఛీ!
అవును నర్సీపట్నం బస్ స్టాండ్ లో ఉన్నా ఇక్కడ లక్ష్మీ స్వీట్స్ అనేది ఉంది అక్కడికి వచ్చాయి ఎక్కడ సంతోషి శ్రీ శివదుర్గ రమేష్ అదే స్కూటర్ స్టాండ్ లే 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 ఎవరా నువ్వు నన్ను ఎందుకు కట్టేశావు ఆ బోర్డు చూడు. నాకు ఇంగ్లీష్ రాదు. నేను హంతకుణ్ణి. ఇది నా స్థావరం. కిల్లర్వా నీకేం కావాలరా? నా కోటేది. కోట? ఏ కోటు? బైక్ మీద పెడితే దొప్పుకెళ్ళావు కదా ఆ కోటు. అంటే సౌమ్యం చంపింది ఎన్నాళ్ళు నీకోసమే కదా మర్యాదగా నా కోట్ ఎక్కడుందో చెప్తావా, లేకపోతే ఈ సాక్స్ నోట్లో పెట్టి కుక్కేస్తాను. వద్దు వద్దు నోట్లో పెట్టేస్తాను. చెప్తాను. ఇక్కడ ఎవరు లేరు కదా? లేరు. ఎందుకు? దగ్గర చెప్తాను. ఎవరు లేరు కదా, దగ్గరికి ఎందుకు? సీక్రెట్లు ఎప్పుడు చెవిలోనే చెప్పాలి. ఓ కరెక్ట్. రా. ఈ బంగారాజు గారి పొడుపు కథలో చిన్న ముడి మిస్ అయింది మంగ. మిస్ అవడానికి ఏముంది సార్, మోటో క్లియర్గా ఉంది, రంగురాల కోసమే కదా. ఆ బండి లింక్ ఈ తాతారావు గారిని తీసుకొచ్చింది. అంటే ఇదేమైనా డైవర్షన్ అంటారా? మన లెక్క ప్రకారం ప్రతి క్రిమినల్ ఏదో తప్పు చేయాలి. వీడు తప్పు చేసి కూడా దొరకలేదంటే మన వల్ల ఏమైనా తప్పు జరుగుతుందా? ఈ కల్వర్ట్ దగ్గరే ఏదో మిస్ అవుతున్నామేమో అన్నా. ఏంట్రా మీ గొడవ? ఏంటి గొడవ? బొమ్మ బోర్స్ ఆడుతున్నారు సార్. చాలా పెద్ద కేసు తెచ్చావప్పన్న. చిన్నపిల్లాట్లు పోలీస్ స్టేషన్ తీసుకొస్తావా? చిన్నపిల్లలాట్లేంటి సార్, చాలా పెద్దది. ఎంతండి? 10,000. ఏంట్రా కేసు కట్టాలేంట్రా? కేసు కట్టండి సార్ వీడి మీద. నువ్వేంట్రా పతివ్రత? అలా అడగండి సార్. మోసం చేశాడు సార్. ఆడే ఆటే తప్పు, మళ్ళీ మోసం అంట. కాయిన్ చూడండి సార్. ఏమైంది? బానే ఉంది కదా సార్ కాయిన్ ఎక్కువైపు చూస్తున్నారు, ఇంకోవైపు తిప్పి చూడండి సార్. రెండేపుల బొమ్మ.